ధన్యవాదాలు ఈ మీటింగ్కి వచ్చినందుకు అందరూ కూడా. 252పై గత కొన్ని రోజులుగా నమస్తే తెలంగాణ పేపర్లో అలాగే పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలపై ఈరోజు మనం గ్రామ సభలో తీర్మానం ప్రవేశపెడుతున్నారని చెప్పారు. దాని తరఫున గ్రామం తరఫున ఎవరైనా మాట్లాడమని చెప్పినందుకు నేను మాట్లాడుతున్నాను. మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం సీఎంగా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మన కోడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. కోడంగల్లో అభివృద్ధి చేయాలి. కోడంగల్లో అభివృద్ధి చేయాలంటే ఏదో ఒక ప్రాంతంలో అన్నీ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తేనే ఈ నియోజకవర్గం ఒక ఐకాన్గా ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి అనుకొని ఆయన ఫస్ట్ నుంచి చెప్తుంటాడు. హకీంపేటలో యువత ఎక్కువ ఉన్నారు, హకీంపేటలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి హకీంపేట మీద ఆయనకు ఎక్కువ ప్రేమ. అందుకే హకీంపేటను ఆయన ఎంచుకున్నాడు. హకీంపేటని ఎంచుకొని హకీంపేటను ఒక సెంటర్గా చేసి కోడంగల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అంటే హకీంపేటలో జరుగుతున్నట్లు కాదు, ఇది కోడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్నట్లు ఇది కోడంగల్ నియోజకవర్గంలో హకీంపేటలో డెవలప్ చేయడానికి హకీంపేట, లగచర్ల, పోలేపల్లి 3 గ్రామ పంచాయతీలకు సంబంధించి 2 తండాలకు సంబంధించి ల్యాండ్ అక్వేషన్ జరిగింది. ల్యాండ్ అక్వేషన్లో కొంత భూమి పోయింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా, నా గ్రామ రైతులు నిజాయితీ పరులు, నా గ్రామం నిజాయితీపరమైన గ్రామం. నా గ్రామ రైతులు త్యాగాలు చేసిండ్రు. ఎందుకంటే కోడంగల్లో జరగాల్సిన అభివృద్ధికి హకీంపేట గ్రామంలో రేడియల్ రోడ్కు, ఇండస్ట్రియల్ కారిడార్కు, ఎడ్యుకేషన్ హబ్కు సంబంధించి దాదాపు 80% భూమి పోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. హకీంపేటలో అంతమంది త్యాగాలు చేశారు. అంతమంది తమ భూములను కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అలాంటి భూములను త్యాగాలు చేశారు. ఖచ్చితంగా నేను నా గ్రామ రైతులు నిజాయితీ పరులు. మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరు ఏ ఒక్క రూపాయి కూడా అన్యాయంగా తీసుకున్నది లేదు. ఒకరిద్దరికి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఖచ్చితంగా గ్రామ సభ తరపున కలెక్టర్ కూడా డిమాండ్ చేద్దాం. ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి ఎక్కడ నష్టపోయినో చూసి వాళ్ళకి ఏదైనా రావాల్సి ఉంటే ఖచ్చితంగా గ్రామ సభ తరపున కలెక్టర్ గారికి మనం విన్నపం చేసుకుందాం. కాకపోతే ఒక గ్రామ యువకుడిగా నేను చెప్తున్నా, హకీంపేట గ్రామ రైతులను, హకీంపేట గ్రామ ప్రజలను, హకీంపేటను రాష్ట్ర వ్యాప్తంగా ఒక దోపిడీ గ్రామము, ఒక దోపిడీ రైతులని ఎవడైనా చెప్తే మళ్ళీ చెప్తున్నా, ఈపులు వలగొడతా వాళ్ళని, ఈపులు వలగొడతా. మేము త్యాగం చేసినాం, మా హకీంపేట త్యాగం చేసింది. మా హకీంపేట ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మా హకీంపేట త్యాగం చేసింది. కాబట్టి మమ్మల్ని అభినందించాల్సింది పోయి కొన్ని కుక్కలు అడ్డం దిడ్డం వరుతున్నాయి. ఇక్కడ 2 సమస్యలు. ఒకటి, నా వ్యక్తిగతంగా నాపై చేసిన ఆరోపణలు. 2, గ్రామంపై చేసిన ఆరోపణలు. వ్యక్తిగతంగా నాపై చేసిన ఆరోపణలకు నమస్తే తెలంగాణ పేపర్కు, పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరికి చెప్తున్నా, వారం రోజుల్లో మీరు చూస్తారు కదా, చెప్పుతో కొట్టినట్లు సమాధానం మీకు చెప్పబోతున్నా. అన్ని రెడీ చేస్తున్నా. వారంలో మిమ్మల్ని చెప్పుతో కొట్టినట్లు నేను సమాధానం చెప్పబోతున్నా. అది నా పర్సనల్, నా వ్యక్తిగతం కాబట్టి మీకు ఎవ్వరికి సంబంధం లేదు. ఇక రెండో విషయం, హకీంపేట గ్రామ రైతులు పెద్ద పేపర్ వేసిండ్రు ఒకటి, 252లో ఇంతమంది అని చెప్పేసి. వీడు నరసింహుడు మాట్లాడిండి ఇప్పుడే. వాళ్ళది 2 ఎకరాలు వాళ్ళ అమ్మ పేరు మీద ఉంటుంది. వాళ్ళు పొజిషన్లో ఉన్నారు. వాని పేరు తీసుకొచ్చి ఆడ బాలమ్మ, రామయ్య అని చెప్పేసి వేసిండ్రు. వాడిని అడుగుని వాడు చెప్పుతో కొడతాడా లేదా ఇప్పుడు వాళ్ళని వేసిన వాళ్ళని? వానికి భూమి ఉన్నది, వానికి పట్టు ఉన్నది, వానికి భూమి ఉన్నది. వాని పేరు తీసుకొచ్చి వేసిండ్రు బాలమ్మ, రామయ్య అని. అంటే వాళ్ళు వేసిండ్రని ఇప్పుడు వానికి పైసలు లేకపోతే వాళ్ళ లైఫ్ ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళు ఏమవ్వాలి? ఇట్లా చాలా మంది పేర్లు అక్కడ వేయడం జరిగింది. ఇంకా సర్వే రిపోర్ట్ అతికిమన్నారు. ఖచ్చితంగా మళ్ళీ నేను కూడా డిమాండ్ చేస్తా, ఖచ్చితంగా తొందరలోనే సర్వే రిపోర్ట్ ఇక్కడ పెట్టమని చెప్తా. ఇంకోటి, బాలరాజస్వామి అడిగిండు. బాలరాజస్వామి మీకు కూడా చెప్తున్నా, మీ భూమి జోలికి ఇంకా రాలేదు. నేను ప్రభుత్వానికి, కలెక్టర్కు, గ్రామ పంచాయతీ తరఫున విన్నపం చేసినాం. ఎందుకంటే ఆయన ఆవులను పెంచుతున్నాడు కాబట్టి ఆయన ల్యాండ్ వదిలేయండి, ఆయన పశువులు ఆయన చూసుకుంటాడు అని చెప్పినాం. వాటి జోలి కూడా రాలేదు. నేను గ్రామ ప్రజల్ని నేను ఒకటి కోరుతున్నా, ఏం తక్కువని చెప్పండి. మనకు 252 సర్వే భూములు పోయినాయి. భూములు ఖచ్చితంగా మనం త్యాగాలు చేసినాం. ఇదే కేసీఆర్ 2019లో మల్లన్న సాగర్లో 1,00,000 ఎకరాలు, సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు ల్యాండ్ అక్వేషన్ చేసిండు. 1,00,000 ఎకరాలు ల్యాండ్ అక్వేషన్ చేస్తే ఆ 1,00,000 ఎకరాలులా అసైన్ భూములకు ఎంత ఇచ్చిండో తెలుసా? 3 లక్షలు ఇచ్చిండు. 2019, మనం 2025లో 26లో ఉన్నాం. 2019లో సర్వే చేసి 3 లక్షలు ఇచ్చిండు అసైన్ భూములకు. అది హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న గజ్వేల్లో, హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న హకీంపేటలో 20 లక్షలు ఇచ్చిండు. 150 గజాల ప్లాట్ ఇచ్చిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఎవరు మంచిగా చేసినట్లు? ఆ దొంగ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని 3 లక్షలు ఇచ్చినోడు మంచోడా?
అక్కింపేట విలేజ్కి వచ్చి 5 గంటలు రివ్యూ చేసి 20 లక్షలు ఒక ప్లాట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి మంచోడా? ఎవరు మంచోళ్ళు? ఇక హైదరాబాద్కి ఆనుకొని మొన్న ఎస్టీల భూములు గుంజుకున్నారు కదా 2022లో వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు? 12 లక్షలు ఇచ్చిండ్రు. 12 లక్షలు ఆడ 3-4 కోట్ల విలువ పోయే భూమిలో 12 లక్షలు ఇచ్చిండు. మన దగ్గర 20 లక్షలు పట్టా ఇచ్చిండు. 20 లక్షలు 150 గజాల భూమి ఇచ్చినాం. నష్టపరిహారంలో నేను గర్వంగా చెప్తా, రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఈ హకీంపేటలో నష్టపరిహారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిండు. ఇయ్యడమే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని ఎడ్యుకేషన్స్ అన్ని కూడా హకీంపేటలో ఈరోజు రాబోతున్నాయి. ఏదో జీవోలు ఇచ్చినా ఏదో పోయినా అని చెప్పలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. స్వయంగా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక 5 గంటల పాటు ఆయన ఇక్కడ కూర్చొని రివ్యూ చేసి పనులను స్పీడప్ చేసి ఈ పనులను స్పీడప్ చేస్తే ఈ హకీంపేట పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఏంది ఒక ముఖ్యమంత్రి వెళ్ళి 5 గంటల అడవిలో కూర్చోవడం ఏంది అర్ధరాత్రి దాకా అని చెప్పేసి దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అరే హకీంపేట పేరు దేశవ్యాప్తంగా మారుమోగడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు సహకరించి మాకు చేస్తే కొందరు స్వార్థాల కోసమా రాత్రికి సిగరెట్ పైసలు మందు పైసల కోసం హకీంపేటను తీసుకెళ్లి బజార్న పెడతారా? హకీంపేటను బజార్న పెడతారు. మీకు ఏమొస్తుంది? మా అంటే రాత్రి సిగరెట్కి పైసలు ఇస్తారు, లేదంటే మందుకు పైసలు ఇస్తారు, అంతే కదా. మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు. నా హకీంపేట సోదరులకు చెప్తున్నా, మిమ్మల్ని పావులుగా వాడుకొని వాళ్ళు ఆడుతున్న గేమ్ వేరు, మీరు అందులో పావులు అవుతున్నారు. మన హకీంపేటకి ఇప్పటి వరకు జరిగిన అన్యాయం ఏంది? ఎక్కడ అన్యాయం జరిగింది? 252లో ఎవరికి వచ్చింది? ఈ ఊర్లో ప్రతి ఇంటికి తెలుసు. ఇక నేను లైవ్లో ఉన్నా కాబట్టి కొన్ని చెప్పలేను. ఎవరికి ఎట్లొచ్చింది, ఎట్లా తీసుకున్నారు, ఎన్ని పైసలు తీసుకున్నారు, ఆరోపణలు చేస్తున్న మనుషుల ఇండ్లలో ఎట్లగేళ్ళు వచ్చినాయి ఆ పైసలు, ఆ చెక్ ఆ పాస్బుక్లు ఏ సంవత్సరంలో వచ్చినాయి, ఎక్కడికెళ్ళి వచ్చినాయి అని చెప్పేసి పూర్తిగా నేను ఇదంతా అవుతుందని చెప్పేసి కలెక్టర్ దగ్గర ఒక రిపోర్ట్ అడిగిన. అంటే మామూలుగా కనుక్కున్నా ఏం జరుగుతుంది అని చెప్పేసి. కనుక్కుంటే సర్వే నెంబర్ 366 252 సర్వే నెంబర్లో మొత్తం భూమి 366 ఎకరాలు. 15 ఎకరాలు స్కూల్ బిల్డింగు రోడ్డు ఉందని చెప్పేసి 15 ఎకరాలు తీసేసిండ్రు. మిగిలిన 15 ఎకరాలు తీసేసిండ్రు. మిగిలిన భూమి 351కి నోటిఫికేషన్ వచ్చింది. 351కి నోటిఫికేషన్ ఇస్తే 38 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. 351 ఎకరాల్లో 38 ఎకరాలు అన్యాక్రాంతమైంది. అంటే కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, కొంతమంది ప్లాట్లు వేసి అమ్మిండ్రు. ఇక తండా వాళ్ళు చాలా మంది దాన్ని ఆక్యుపై చేసి అది 2 గ్రామాల మధ్య దీంతో 38 ఎకరాలు వెళ్ళిపోయింది. మిగిలినది 313 ఎకరాలు మాత్రమే ఆ సర్వే నెంబర్ల భూమి ఉన్నది. ఇప్పటికే 280 ఎకరాలకు ఇప్పటికే డబ్బులు ఇచ్చేసారు, అవార్డు ఇచ్చేసారు. ఇంకొక 34 ఎకరాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రతిదీ కూడా మనం నిలదీస్తున్నాం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నాం, మేమందరం రేవంత్ అన్న మనుషులం అయినా కూడా మా గ్రామ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగొద్దు, ఒక్క రూపాయి కూడా ఎక్కడ వదిలిపెట్టొద్దని చెప్పేసి మేము ప్రతిసారి కూడా నిలదీసి హకీంపేటకి ఏం రావాలో అవన్నీ కూడా తీసుకొస్తున్నాం. ఈరోజు రేడియల్ రోడ్డు కూడా చాలా మంది భూములు పోతున్నాయి. స్వచ్ఛందంగా మా భూములు కూడా, మా తాత మాకు సంపాదించిన భూములు కూడా ఈరోజు రేడియల్ రోడ్లో పోతున్నాయి. ఇయ్యక తప్పదు, ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అభివృద్ధి చేసుకుంటాం. ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనకి ఎంతో కొంత అభివృద్ధి జరుగుతున్నది. ఈ రోజే మనం అభివృద్ధి చేసుకోవాలి కదా. కొంత మనం నష్టపోతుండొచ్చు, కాకపోతే మన భవిష్యత్తు తరాలు అయితే లాభపడతాయి కదా. మనం ఇంటర్ చదువుకోవాలంటే కోచికి సైకిల్ మీద పోవాల్సిన పరిస్థితి కదా. మనం డిగ్రీ చదవాలంటే ఈ ఏరియాలో డిగ్రీ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి మనకు. మహబూబ్నగర్, తాండూర్ లేదా హైదరాబాద్ అలాంటి పరిస్థితి నుంచి మనం ఈరోజు నడుచుకుంటూ పోవచ్చు కదా. డిగ్రీకి ఇంజనీరింగ్ ఇక్కడే చేయొచ్చు, మెడికల్ ఇక్కడే చేయొచ్చు. ఏం లేదు మన ఊర్లో లేనిదేదో చెప్పాలంటే మనం సెర్చ్ చేయాలి గూగుల్లో పోయి, మా ఊర్లో ఇది లేదు అని చెప్పేసి. అట్లా అన్ని ఈ ఊరికి వచ్చేసినాయి కదా. ఇప్పుడే 100 మంది దాకా అక్కడ పనిచేస్తున్నారు, వర్క్ నడుస్తుంటేనే. రేపు అవన్నీ కంప్లీట్ అయితే ఈ ఊరు కానీ పోలేపల్లి కానీ లగచర్ల కానీ ఒక్క మనిషి అన్న మిగులుతాడా? పని లేని వాళ్ళంటూ మిగులుతారా? అందరికీ పని వస్తుంది కదా, అందరికీ ఉపాధి వస్తుంది కదా, చదివి ఇక్కడే చదువుకోవచ్చు కదా, ల్యాండ్ అక్వేషన్ నిజాయితీగా జరిగింది కదా, అందరికీ డబ్బులు వచ్చినాయి కదా, మంచి ప్యాకేజ్ ఇప్పించినాం కదా, పార్టీలకు అతీతంగా అన్నీ జరిగినాయి కదా, నిజాయితీ పరులన్న ఆఫీసర్లు ఉన్నారు కదా. పోనీ ఈ ఊరికెళ్ళి అధికారం వచ్చినాక నేను గ్రామ ప్రజలు నడుతున్నా, ఒక్కరి మీద నన్న కేసు పెట్టించినామా? ఒక్కరి మీద నన్న దాడులు చేసినామా? ఒక్కరినన్న భయానికి గురి చేసినామా? అరే ఇంత మంచిగా ఊరిని చూసుకుంటూ ఇంత అభివృద్ధి చేస్తుంటే సిగరెట్ పైసలు మందు పైసల కోసం ఇంటి గుట్టును రట్టు చేస్తామంటే ఎట్లయితుంది? ఎందుకు ఊరుకుంటారు? చూసుకుంటా ఎందుకు ఊరుకుంటారు? నేను యాక్చువల్గా ఈ గ్రామ సభ తరఫున ఒక డిమాండ్ చేద్దామనే వచ్చిన. నా గ్రామ రైతులు నిజాయితీ పరులు, మా గ్రామ రైతులు త్యాగాలు చేసిండ్రు, మా గ్రామ రైతులను మా గ్రామాన్ని పొగడాలి. హకీంపేట్ లూటిపేట కాదు. అరే చెత్త నా కొడుకుల్లారా, హకీంపేట్ లూటిపేట కాదు, హకీంపేట్ త్యాగాల ఊరు. ఇది త్యాగాలు చేసింది ఈ ఊరు.
ఈ ఊరిని త్యాగాలు చేసిన ఊరుగా చూడాలి. నా ఊరు మీద నిందలు వేస్తూ, మా ఊరు మీద ఆరోపణలు చేస్తూ, మా ఊరి అభివృద్ధిని అడ్డుకుంటూ, మా ఊరి నాశనాన్ని కోరుకుంటున్న పట్నం నరేందర్ రెడ్డిని ఆ నమస్తే తెలంగాణ పేపర్ను ఈ ఊరి నుంచి బహిష్కరించాలని నాకుంది. ఈ ఊర్లో వాళ్ళతో మాట్లాడినోని ఈ ఊరి ద్రోహిగా చూడాలని నాకుంది. కాకపోతే మనం ఒక చట్టాన్ని రాసుకున్నాం, ఒకరిని బహిష్కరించలేము, ఒక పేపర్ని బహిష్కరించలేము కాబట్టి అది చేయలేకపోతున్నాం. లేకపోతే నేను ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజల తరపున ఆ పట్నం నరేందర్ రెడ్డిని ఆ పేపర్ను బహిష్కరించమని చెప్పేవాడిని. కాకపోతే చట్టం అది లేదు. మేము చట్టం ప్రకారం పోతాం, మేము న్యాయం ప్రకారం పోతాం. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఈ గ్రామ శత్రువులుగా, ఈ గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్న నరరూప రాక్షసులుగా గుర్తించమని చెప్పేసి నేను ఈ ఉప సర్పంచ్ గారిని, ఈ గ్రామ పంచాయతీని కోరుతున్నా. అరే మీకు మేము ఏం అన్యాయం చేసినాం? ఎందుకు మా ఊరి మీద పడ్డారు? మీకు రాజకీయాలు ఉంటే హైదరాబాద్లో చూసుకోండి, లేదా మా దగ్గర ఏదైనా అవినీతి అయితే వెళ్ళి ఆర్టీఐ చట్టం కింద వేయండి, లేదా కోర్టులో కేసులు వేయండి. పేపర్లలో రాస్తారా? హకింపేట లూటిపేట ఎవడరా మీకు చెప్పింది? ఒక్క చిన్న పేపర్ ఇయ్యండి ఎన్నిసార్లు అడిగినా, ఒక్క చిన్న పేపర్ ఇండి, ఫలానా అవినీతి ఊర్లో జరిగిందని చిన్న పేపర్ అడిగిన, సాక్ష్యం అడిగిన, 10 రోజులుగా అడుగుతున్నా, ఒక సాక్ష్యం ఇవ్వండి. అనవసరంగా మా మీద నిందలేకుండి, మా రైతులు ఇప్పటికే నష్టపోయినరు, మా రైతులు ఇప్పటికే త్యాగాలు చేసిండ్రు, ఎందుకు అని చెప్పేసి చిన్న పేపర్ అడుగుతున్నా. ఈ రోజు దాకా ఒక చిన్న పేపర్ కూడా ఈరోజు మాకు ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదంటే మీరు చేస్తున్న ఆరోపణలు ఇదే కదా, మా ఊరోలే కదా ఇవి చెప్తున్నది. వాళ్ళని మా ఫ్రెండ్స్ అడిగిందంట, ఏందిరా ఎందుకు ఇదంతా ఇంత డెవలప్ జరుగుతుంది, ఇప్పుడే 100 మంది ఆడ పని చేస్తున్నారు, అంత మంచి ఎడ్యుకేషన్ అప్పు సీఎం గారు వచ్చి చేసిపోయింది కదా అంటే ఏమొస్తుంది? మమ్మల్ని బ్లేమ్ చేయమని చెప్పిండు పట్నం నరేందర్ రెడ్డి. ఏదైనా ఎంత కష్టం కాదు బ్లేమ్ చేయండి రా అన్నాడు. బ్లేమ్ చేస్తే బ్లేమ్ అవుతామా? నిజాయితీ ఎప్పటికీ నిలబడుతుంది. మీరు బ్లేమ్ చేసినంత మాత్రం నా కాలేజీలు ఆగుతాయా కట్టడమాడా? మీరు బ్లేమ్ చేసినంత మాత్రం నా కంపెనీలు ఆగడం మాంతాయా? మీరు బ్లేమ్ చేసినంత మాత్రాన మా ఊరి పిల్లలు రేపాడ ఇంజనీరింగ్ మెడికల్ చదవకుండా ఆగుతారా? మీరు బ్లేమ్ చేసినంత మాత్రాన మా వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఆగుతాయా? మీరు బ్లేమ్ చేసినంత మాత్రాన మేము హైదరాబాద్కు 40 నిమిషాల్లో పోగలుగుతాం. ఇవన్నీ అభివృద్ధి మీరు ఆపగలుగుతారా? మేము కట్టిన కాలేజీలు కూల్చగలుగుతారా? మా ముఖ్యమంత్రి గారు కడుతున్న కంపెనీలు మీరు కూల్చగలుగుతారా? మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధిని మీరు చెరిపేయగలుగుతారా? ఏం చేయగలుగుతారు? రాత్రికి సిగరెట్ మందు దాగి నడి రోడ్లపై కూర్చొని ఒరులుడు తప్ప ఏం చేయగలుగుతారు? నేను అడుగుతున్నా లాస్ట్ 5 సంవత్సరాల్లో హై స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు తీసుకురాలేకపోయినారు. వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో కాంపౌండ్ వాళ్ళు తీసుకురాలేకపోయారు. నేను గర్వంగా చెప్తా, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన ఊరు గ్రామ జనాభా ఎంత? 2000 గ్రామ జనాభా. మనకు వచ్చిన నిధులు తెలుసా? 21 కోట్లు. కేవలం 21 కోట్లు. 2000 జనాభా ఉన్న ఈ గ్రామానికి నేను ఎడ్యుకేషన్ హబ్, ఇండస్ట్రియల్ కారిడార్ కలపట్లేదు. నా గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు వచ్చిన ఫండ్ 21 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఏ గ్రామ పంచాయతీకి వచ్చినాయి? ఎక్కడ వచ్చినాయి చెప్పండి? నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీయండి. ఏ గ్రామ పంచాయతీకి 21 కోట్ల రూపాయల ఫండ్ వచ్చిందో. నిన్నగాక మొన్న హకింపేట కాలేజీకి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు. హకింపేట స్కూల్కు నర్సరీ నుంచి ఇంటర్ వరకు దాన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారుస్తూ 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ లిస్ట్ ఇప్పటికే మన పంచాయత్ సెక్రటరీ స్టార్టింగ్లోనే చదివి వినిపించడం జరిగింది. ఇక్కడ ఏ ఊర్లో కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి? నేను 4 కమ్యూనిటీ హాల్స్ తీసుకొచ్చిన ఈ ఊరికి. ఇప్పటికే 4 కులాలకు 4 కమ్యూనిటీ హాల్స్ తీసుకొచ్చిన. నేసే వాళ్ళ కోసం ఒక షెడ్డు తీసుకొచ్చినాం. ఎవరికి ఏం తక్కువ చేసినాం? ఎస్సీల కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి పేపర్ మీద చూపించి కొబ్బరికాయ కొట్టిపోయిన పట్నం నరేందర్ రెడ్డి రా మా ఎస్సీల కమ్యూనిటీ హాల్ నేను అడగడుతున్నానో లేదో చూపిస్తా. 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కమ్యూనిటీ హాల్ కడుతున్నా. కమ్యూనిటీ హాల్గా మినీ ఫంక్షన్ హాల్గా కట్టిస్తామని మాట ఇచ్చిన మినీ ఫంక్షన్ హాల్గా కట్టిస్తున్నాం. ఈరోజు నాయి బ్రాహ్మణుల కోసం కడుతున్నాం, ఈరోజు యాదవుల కోసం కడుతున్నాం, ఈరోజు ముదిరాజుల కోసం మేము కడుతూ ఉన్నాం. ఏ ఊర్లో ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్? ఈ ఊర్లో వచ్చినాయి కదా, ఈ ఊర్లో ఉంది కదా. ఏ ఊర్లో ఐమాక్స్ లైట్లు 8 ఐమాక్స్ లైట్లు ఉంటాయి? ప్రతి ఊరుకు 2, 3 వచ్చినాయి కదా. హకింపేటలో 8 ఐమాక్స్ లైట్లు తీసుకొచ్చినాం కదా. హకింపేటలో సీసీ రోడ్డు లేని ఇది చూపిండి. ప్రతి టీఆర్ఎస్ నాయకుడు నా ఇంటికి ఆనుకొని సీసీ రోడ్డు అంటే మనం బిల్లు ఆలోచన చేయలే, ఏది ఆలోచన చేయలే. ఆ టీఆర్ఎస్ నాయకుడు ఇంటికి ఆనుకొని సీసీ రోడ్లు వేసినాం. చెప్పండి, ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఉంటారు మీ ఇంట్లోకి. ఏ ఇంటికి నేను సీసీ రోడ్ వేయలేదు? ఏ ఇంటికాడ సీసీ రోడ్ వేయడానికి మేము డబ్బులు అడిగినాం? ఏ రేషన్ కార్డుకు మేము డబ్బులు అడిగినాం? ఏ సంక్షేమ కార్యక్రమానికి రేపు మేము అడిగినాం డబ్బులు? ఎక్కడ లేని ఇండ్లు కూడా మన దగ్గర వస్తున్నాయి కదా. ఏంది నేను చేసిన పాపం ఏంది? వీళ్ళందరూ నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? నేను గ్రామ పంచాయతీలను, మా అక్కలను, చెల్లెళ్ళను, అన్నలను, తమ్ముళ్ళను అడుగుతున్నా, నేను అభివృద్ధి చేయడం తప్ప? ఈ అకింపేట ఎట్లుండే 3 ఏళ్ల కిందట?
మనకు ఆరోగ్యం బాగా లేకపోతే తుంకిమెట్ల పోవాలంటే ఆ రోడ్లో ఎట్లా పోతుంటిమే కోజికి పోవాలంటే ఏంది, కోజికి పోవాలి కదా, కోజి హాస్పిటల్ ఉంటే మళ్ళీ మహబూబ్ నగర్ పోవాలి కదా. మన రోడ్లు ఎంత దారుణమైన రోడ్లు ఉండే, మనం ఇంటర్ చదవాలంటే ఏడికి పోతుంటే, మనం డిగ్రీ చదవాలంటే ఏడికి పోతుంటాం. ఇవన్నీ నేను ఇదే ఊర్లో పుట్టి ఇదే ఊర్లో చదివిన కాబట్టే కదా నేను ఈ ఊరు అభివృద్ధి చెందాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగేదే పాపం, అన్న మా ఊరికి ఇది కావాలంటే ఇస్తున్నాడే. అసంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం పైన ఈ చెత్త నా కొడుకులు చెత్త వార్తలు రాస్తుంటే చూస్తూ ఊరుకోనా? ముడ్డి మీద తన్నేది లేదా? ముడ్డి మీద తన్నాలా లేదా? వాళ్ళని బరాబర్ తన్నాలే, బరాబర్ తన్నాలే. నాకు నా గ్రామ అభివృద్ధి ముఖ్యం, నాకు నా గ్రామ ప్రజలే ముఖ్యం. నా గ్రామ ప్రజలు అవినీతి పరులని, పుక్కడికి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారని, నిజాయితీ పరులు కారని ఎవడనంటే నా గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎవడైనా అంటే ఖచ్చితంగా ముడ్డి మీద దంతం. మళ్ళీ చెప్తున్నా, ఈ మాట అన్నందుకు మీ కోపం వచ్చి నా మీద చెత్త వార్తలు రాసినావు కదా, నీకు మళ్ళీ చెప్తున్నా, ఎన్నిక్కి పోయేదే లేదు. నీ పాత గవర్నమెంట్లో మీ తాత కేసీఆర్ ఉండే కదా, 14 కేసులు పెట్టిండ్రు నా మీద, 14 కేసులు. ఈ రోజుకు తిరుగుతున్న కేసుల మీద. నీ గవర్నమెంట్లో నా మీద 14 కేసులు పెట్టి పోలీసులను నా మీదకి పంపిస్తే చెదరలేదు, బెదరలేదు. ఈరోజు నా మీద చెత్త వార్తలు రాస్తావా బిడ్డ? వారంలో నిన్ను చెప్పుతో కొట్టిన సమాధానం మీకు నేను చెప్పబోతున్నా. చెప్తా, నీ చేత్తోటే నాకు క్షమాపణలు చెప్పిస్తా, చూసుకుంటా ఉండు. ఇక మనం ఆ రోజు గ్రామ సర్పంచ్ ఎన్నికలప్పుడు ఇక్కడే పెట్టినాం, మనం మీటింగ్ పెట్టినా. మీటింగ్లో చెప్పినా నేను, సర్పంచ్కు 6,500 జీతం వస్తుంది, మేము ముగ్గురికి ఇస్తాము. హనుమాన్ సాయప్ప మా కుటుంబంతో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ప్రతి నెల 2,500 రూపాయలు హనుమాన్ సాయప్పకి ఇస్తాం. అట్లాగే బాలమ్మకు 2,000 రూపాయలు, ఏదుల రామ్లమ్మకు 2,000 రూపాయలు మనం ఇస్తామన్నాం. 6-7 నెలల జీతాలు మొన్న వచ్చినాయి. ఎక్కడున్నారు బాలప్ప? మా కుటుంబం పుట్టినప్పటి నుంచి మాతో ఉన్నాడు, నేను పుట్టక ముందు నుంచి నాతోటే ఉన్నాడు. ఏమన్నా ఆయనకి ఏం చేసినా చేయకపోయినా మాతోటే ఉన్నాడు. కాబట్టి హనుమాన్ సాయప్పకు ప్రతి నెల ఖర్చుల కోసం అని చెప్పేసి 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తీసుకో సార్. మొత్తం 7 నెలల జీతం వచ్చింది, 17,500 రూపాయలు ఈరోజు హనుమాన్ సాయప్పకు 2,500 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. సందుల బాలమ్మ పాపం, ఆమెకి ఎవరు జీతం ఇయ్యరు. ప్రతి గుడికాడ ఆమెను ఊడుస్తుంటుంది, ప్రతి గుడికాడ ఆమె తూడుస్తూనే ఉంటుంది. ఆమె ఖర్చుల కోసం అని చెప్పేసి మనము సర్పంచ్ జీతంలోకి వెళ్ళి ప్రతి నెల 2,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాము. 7 నెలల జీతం 14,000 రూపాయలు. ఇప్పటివరకు 7 నెలల జీతం వచ్చి 7 నెలల 14,000 రూపాయలు ఇస్తున్నాము. ఏదుల రామ్లమ్మ, ఈమెకు ఎవరు లేరు, ఈమె ఒక్కతే, చేసుకుంటే ఆమెనే, బతుకుతే ఆమెనే. కాబట్టి ఈమెకు కూడా మన గ్రామ సర్పంచ్ జీతం నుంచి ప్రతి నెల 2,000 రూపాయలు. సరే, తప్పకుండా మన కలెక్టర్ని అడుగుదాం, తప్పకుండా అడుగుదాం, చేద్దాం. సరే, చేస్తాం. ఈమె కూడా 7 నెలల జీతం ప్రతి నెల 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గ్రామ పంచాయతీని మాత్రం అడుగుతున్నా, ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ గ్రామ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగడం కోసం మేము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రిని అడుగుకుంటున్నామా, ఏం చేస్తున్నామా? ఆయనకు అక్కింపేట మీద ఒక విజన్ ఉంది, ఆయన అక్కింపేట అంటే ప్రేమ ఉంది, కూడగల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ గ్రామం ఈ స్థాయిలో మనకున్నది. ఖచ్చితంగా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఆయన మాట్లాడిన ఒక వ్యక్తి నన్ను ఊళ్ళకి రానియను, ఊళ్ళో తిరుగుతూ ఎట్లా చేస్తా అని చెప్పేసి. ఆయన ఆక్రోశం ఏంటంటే ఆయనకు ఒక 3 ఎకరాల అసైన్ భూమి ఉన్నది, ఆ డబ్బులో ఆపేసిండ్రు అందుకని చెప్పేసి. నేను ఇంకా బూతులు మాట్లాడొద్దు, కొన్ని సామెతలు చెప్పొద్దు, కానీ ఆ వ్యక్తికి 3 ఎకరాల భూమి, ఆయనకు సొంతంగా ఉన్న అసైన్ భూమి పైసలు వచ్చినాయి, ఇంకొక 3 ఎకరాలు రావాలని చెప్పేసి ఆయన వేసిండు. అది మాణిక్య కుటుంబానిది భూమి, మాణిక్య కుటుంబానిది భూమి. దానికి సంబంధించి మార్చుకోవడానికి ఆయన ఒక అఫిడవిట్ పెట్టిండు. దాన్ని చేంజ్ లేదు, ఇదే కరెక్ట్. ఆయన మార్చుకోవడానికి ఒక అఫిడవిట్ పెట్టిండు. అఖిల ప్రజలారా, మీకు చెప్తున్నా ఈ స్టోరీ ఈరోజు. ఇది ఎట్లా మార్చుకున్నాడు అని నేను తల వేసి గోడకేసి కొట్టుకున్నా. ఎందుకంటే వారసుడు కాదు, వారసులు వేరేళ్ళు ఉన్నారు, వాళ్ళకు కాకుండా
మాణిక్యుల భూమి సామలోళ్ళకి ఎట్లా పోయిందని చెప్పేసి తల గోడకేసి కొట్టుకుంటే నాకు అర్థం కాలే. మొన్న అఫిడవిట్ తీసిన అసలు ఏం జరిగిందని చెప్పేసి ఆయన ఎట్లా మార్చుకున్నాడని అఫిడవిట్ తీస్తే ఎంత దారుణం తెలుసా? ఈయన ఆ 252ని మాణిక్య బాలకిష్టయ్య భూమి అది ఉంటే కుమ్మరి బాలకిష్టయ్యగా అఫిడవిట్ కొట్టించిండు. కుమ్మరి బాలకిష్టయ్య పెద్ద భీమయ్యనంట. కుమ్మరి బాలకిష్టయ్య పెద్ద భీమయ్య. వీళ్ళది ఏ విలేజో తెలుసా? లగచెర్ల విలేజ్ అట వీళ్ళది. సర్వే నెంబర్ ఎక్కడదట తెలుసా? 252 లగచెర్ల సర్వే నెంబర్ అట. ఇది లగచెర్ల సర్వే నెంబర్ 252 సర్వే నెంబరు. ఈ పెద్ద ఈ కుమ్మరి బాలకృష్ణ అనేట ఆయన లగచెర్ల వాస్తవ్యుడు. ఈయనకు భూమి వచ్చింది. ఈయన 2024లో చచ్చిపోయిండు. ఈయనకు మేనల్లుడు సామలి బాలయ్య మేనల్లుడు అవుతాడు, అల్లుడైతాడు. సో పెద్ద బాలకిష్టయ్య భూమి సామలి బాలయ్యకు మార్చుండి అని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చిండు. అరే 252 అక్కింపేటది కదా, లగచెర్లది ఎట్లయింది? ఇది సామలి మన మాణిక్య కుటుంబానిది కదా. ఇక్కడ కుమ్మరి బాలకిష్ట పేరు ఎట్లా వచ్చింది? ఈ కుమ్మరి బాలకిష్ట అనే వ్యక్తి కనీసం ఆ లగచెర్లలో ఉన్నాడేమంట. లగచెర్లలో కూడా ఆ పేరుతో ఎవరు లేదు. లగచెర్లలో కూడా ఎంక్వైరీ చేసి కుమ్మరి బాలకిష్ట ఎవరైనా లగచెర్లలో ఉన్నారా అంటది, లేడు. అంత దొంగతనంగా ఇది కూడా ఏం చేసిండ్రంటే సామల్ బాలయ్య రేపు చచ్చిపోతాడంటే ఈరోజు సామల్ బాలయ్య పేరు మీద చేపించిండ్రు దీన్ని. ఈ ఫేక్ అఫిడవిట్ పెట్టి సామల్ బాలయ్య రేపు చచ్చిపోతాడంటే ఈరోజు సామల్ బాలయ్య పేరు మీద పెట్టించి తెల్లారే సామల్ బాలయ్య పేరు మీద నుంచి ఆయన కొడుకుకు మారిపోతున్నది ఇది. అరే ఇంత అన్యాయమా? అరే తల్లి తండ్రి చనిపోయిన 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చెందాల్సిన భూమి, మాణిక్య కుటుంబానికి చెందాల్సిన భూమిని ఇంత పచ్చిగా అఫిడవిట్ పెట్టేసి లగచెర్ల సర్వే నెంబర్ 252 లగచెర్ల సర్వే నెంబర్లో లగచెర్లకు సంబంధించిన కుమ్మరి బాలకిష్ట ఇది భూమి. ఆయనకు సామల్ బాలయ్య అల్లుడైతాడు కాబట్టి సామల్ బాలయ్యకి ఇది చెయ్యండి అని చెప్పేసి అఫిడవిట్ పెట్టేసి తండ్రి రేపు చచ్చిపోతాడంటే ఈరోజు డేట్ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకొని మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ తన పేరుకి చేసుకొని అప్పుడు ఎవరు దానయ్యనా దానయ్య అని ఒక ఎంఆర్ఓ పచ్చి లంగా ఏసీపీ రైట్స్లో దొరికిండు. 2024లో ఏసీపీ రైట్లో దొరికింది. ఆ దొంగకు 5,000 రూపాయలు ఇచ్చి ఆ పిల్లల భూమి కొట్టేసి ఇంత పచ్చిగా అఫిడవిట్ పెట్టి లీగల్గా దొరికిపోయి ఇప్పుడు నన్ను ఊళ్ళో తిరగనియని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు. నేనేం చేయాలో నన్ను ఊళ్ళకెళ్ళి తిరగనియనంటే నేను మీద వాడు తన్నాలి కదా. కానీ ఈయనే చెప్పిపోయిన ఆ రోజు రైతు నా గ్రామ ప్రజలకు నేను సర్పంచ్ ఎన్నికలప్పుడు నేను ఈ ఊరి మీద దౌర్జన్యం చేయను, ఈ ఊరి మీద దాడులు చేయను, ఈ ఊరి మీద ఎవరి మీద కేసులు పెట్టాను, ఈ ఊరికి నేను బలంగా ఉంటా తప్ప బలహీనతగా ఉండను నేను అని చెప్పేసి ఆ రోజు ఇలా ప్రమాణం చేసిన కాబట్టి వాడు నన్ను ఊర్లో తిరగనియనని చెప్పినా కూడా నేను వాడిని ఒక్క మాట అనలేదు. ఎందుకనలేదు? ఈ గ్రామ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళంతా చిన్నోళ్ళు, పావులు, గేమ్ పైన ఆడుతున్నారు. ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నాడు, అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పేసి పైన కొన్ని దుర్మార్గులు గేమ్ ఆడుతుంటే సిగరెట్ పైసలు మందు పైసల కోసం ఈడ వాళ్ళు పావులుగా మారిండ్రు. ఇక్కడ వాళ్ళు వీళ్ళకి తెలుస్తలేదు. వీళ్ళు తీసుకునే సిగరెట్ పైసలు మందు పైసలతో అక్కింపేట భవిష్యత్తు నాశనం అవుతుందని వీళ్ళకి అర్థం అయితలేదు. అరే మీ పిల్లలు కూడా చదువుతారు కదా, మీరు కూడా రేపు బిజినెస్లు చేసుకోవచ్చు కదా, మీ పిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకుంటారు కదా ఇక్కడే. ఎందుకు మీకు వచ్చే సిగరెట్ పైసలు మందు పైసల కోసం అక్కింపేట భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు? ఇంత పచ్చిగా దొరికిపోయిన ఒక లంగా నన్ను ఊళ్ళో తిరగనియనంటే నేనేం చేయాలి? దీని మీద క్రిమినల్ కేసు కలెక్టర్కు రాయాలా లేదా గ్రామ పంచాయతీ తరఫున? మా గ్రామ పంచాయతీలో ఇద్దరికి అన్యాయం జరిగింది, ఇగో ఫేక్ అఫిడవిట్ పెట్టేసి తను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కాబట్టి యూసుఫ్ నువ్వు సంతకం పెట్టినావు. యూసుఫ్ ఇంట్లో ఎందుకు పెట్టినావు సంతకం? సాక్షి సంతకం ఉంది, ఎందుకు పెట్టినావు యూసుఫ్ సంతకం? వాళ్ళ తండ్రి నుంచి నేను తండ్రి ఎదురున్నాడని వాళ్ళ పేరు మీద చేసుకుని ఏం భూమి చెప్పిండా? ఇది ఏం చెప్పలేదు. మరి ఎందుకు సంతకం పెట్టినావు? అదే మా నాయన చనిపోతున్నాడు, అదే దగ్గర ఉన్నాడు, అక్కడి నుంచి నేను చేసుకుంటాను. దీంట్లో చదివి దీంట్లో ఉన్నదేమో నీకు అర్థం తెలుస్తుందా? నాకు ఇంగ్లీష్ రాదు. ఇది యూసుఫ్ ఆ రోజు కిరాయికి పోతే నా దగ్గర ఆటో ఉండేది, ఆటో కిరాయి తీసుకోపోతాడు. మా నాయన చౌక బతుకులు ఉన్నాడు, నా నుంచి నా పేరు మీద చేసుకుంటా అంటే చెప్పండి గ్రామ ప్రజలారా, ఇది ఎంత మోసం మీకు చెప్పండి. కుమ్మరి బాలకిష్ట ఎవరైనా ఉన్నారా అసలు ఊళ్ళో? 252 సర్వే నెంబర్ మనదే కాదా? ఇది లగచెర్లకి ఎట్లా వచ్చింది 252 సర్వే నెంబర్? లగచెర్ల పేరు మీద అఫిడవిట్ ఎట్లా కొట్టించిండ్రు? ఇది చీటింగ్ కేసు కాదా? వీని మీద చీటింగ్ కేసు పెట్టించాల్సిన అవసరం లేదా? 420 కేసు పెట్టించాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళకే కదా ఇప్పుడు అన్యాయం జరిగింది. ముందుగా నమస్తే తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళకు చేతులెత్తి ముక్కాలనో లేకపోతే ఇక్కడ ఉంటే మాత్రం నా వరకు మొన్న కలెక్టర్కి నేను ఒకటి దరఖాస్తు ఇచ్చిన దీని మీద మొన్న సోమవారం రోజు. వాళ్ళు ఏం చేశారంటే మంగళవారం రోజు ఫోటోలు ఇస్తారు.
కలెక్టర్ దగ్గర పోయి మీకు కూడా ఉన్న దగ్గర ఆ రోజు మంగళవారం పేపర్ చూస్తే ఉంటుంది నా ఫోటో ఇచ్చి నాకు తెలియదు. అదే నమస్తే తెలంగాణ సాక్షిలో ఇచ్చిర్రు, తెలంగాణ అది ఈనాడులో ఇచ్చిర్రు. ఈ నమస్తే తెలంగాణ వాడు మాత్రం ఇవ్వలేడు. ఎందుకంటే వాళ్ళు చూసుకున్నారు ఈ కొడంగల్ వాళ్ళదో ఎవడో వీడు అకిపేటోడో ఉంటాడు ఎవడో అనుకోని బాగా చూసుకున్నట్టుంది, వాడు ఇవ్వలేదు. 252 సర్వే నెంబర్లో మీకు అందరికీ తెలిసిందే 252/8 1 2 3 4 5 6 7 8 50 సంవత్సరాలుగా నేను పుట్టక ముందు నుంచి మా నాయన ఉమ్మడి కుటుంబం ఉన్న ఆస్తి మేము ఉన్నది. మా పెద్దమ్మ నుంచి అందులో వచ్చింది వాళ్ళ లేదు మేము మీకు అందరికి తెలిసిందే కదా. ఎవడో కుమ్మరయ్య పేరు బాలకృష్ణ అని చెప్పేసి ఉన్నారో లేదు ఇక్కడ తెలియదు. వాళ్ళు ఆ దానాయన ఎమ్మరు అధికారులు అంటే ఏదో ఇచ్చేసిండ్రు. మన సొంతంగా ఊర్లో ఉండి ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే పటేల్ ఉన్నాడు ఒకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడదు. ప్రమాణ స్వీకారం నేను పోయినా మా తమ్ముడు పోయినాం. మాకు ఎంత అభిమానం వచ్చిందంటే మన ఎమ్మెల్యేగా మన సొంత కోడంగల్ నియోజకవర్గం ఒక సీఎం పోస్ట్ అన్నప్పుడు ఎంత ఉంటుంది. మనం ఎన్ని సంవత్సరాలు చూసినాం. గుణాథ్ రెడ్డి పీరియడ్ల కాడ నుంచి నందాల వెంకటయ్య మేము చూసినాం. ఏది అభివృద్ధి చెందలే. ఓకే రైట్ థ్యాంక్ యూ. అయితే సీఎంగా ఉండి మనకి సీఎం అనేటోడు ఇక మనకు ఇక్కడ పార్టీలు లేవు. ఒకటి విషయం గుర్తుంచుకోండి గ్రామ ప్రజలారా, పార్టీ లేదు వాస్తవమే మీరన్నది, వాస్తవమే మీరన్నది. అభివృద్ధిని అడ్డుకోకండి, అభివృద్ధిని అడ్డుకోకండి. ఈ 252 సర్వే నెంబర్లో ఏదో అవాకులు చెవాకులు అయిపోతుంది. అవాకులు చెవాకులు వేరుతున్నారు. మీకు పటేల్ ఒకటి ఉదాహరణ చేసిండ్రు. ఆ ఉదాహరణలో నాది ఉంది. మీకు అందరూ తెలుసు ఆ భూమి ఎవరిదో మీకు తెలుసు. ఇటువంటి చెప్తా ఉన్నారు. నన్ను నమ్మకండి మీరు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటూ గ్రామం పైన చెత్త వార్తలు రాస్తూ గ్రామ వినాశనాన్ని కోరుకుంటున్న వ్యక్తులను గ్రామ శత్రువులుగా గుర్తించాలని, ఈ గ్రామ వినాశనాన్ని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా పట్నం నరేందర్ రెడ్డి కానీ నమస్తే తెలంగాణ కానీ ఈ గ్రామ శత్రువుగా గుర్తిస్తూ గ్రామ సభ తీర్మానం చేయమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.